హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కైలా బాబీ రావడంతో అపార్థాలు తొలగి ఒక్కటైనా అభిస్వర అసలిదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక సెల్వా గురించి నిజం తెలుసుకున్న స్వర అయితే ఎలాగైనా సెల్వా దగ్గర నుంచి బాబీని కాపాడుకోవాలని, డబ్బుల కోసం ఏదైనా చేస్తాడని ఇక తనైతే అనుకుంటూ ఉంటుంది. నేను బాబీని నా అంతటి నేనే వెతుక్కోవాలి, బాబీని ఎలాగైనా కలుసుకోవాలి అంటూ నిర్ణయించుకుంటుంది స్వర అయితే. ఇంతలో ఇక ఆకలితో ఉన్న బాబీని కైలా అయితే హోటల్కి తీసుకువెళ్ళి ఇక అక్కడ హోటల్ మేనేజర్ దగ్గర అయితే మాట్లాడి భోజనం అయితే పెట్టిస్తుంది. ఇక హోటల్ మేనేజర్ కూడా, మీ దగ్గర డబ్బులు అవసరం లేదమ్మా, మీరు దేవుళ్ళతో సమానం, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోను, మీరు కడుపు నిండా భోజనం చేయొచ్చు అంటూ చెప్పంగానే ఇక వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా అయితే భోజనం చేస్తారు. ఇక భోజనం చేసి బయటికి వచ్చేటప్పుడు బాబీ అయితే చెప్తూ ఉంటాడు, మీ హోటల్ ఇక్కడున్న అన్ని హోటళ్ళ కన్నా గొప్ప స్థాయిలో ఉండాలి, ఆ దేవుడు ఎప్పుడూ కూడా మీకు మంచే చేస్తాడు, ఇంత మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ దేవుడు అండగా ఉంటాడు అనేసరికి, వావ్, ఏం పలుకుతున్నావమ్మా, నీ నోటంటా మాటలు వింటూ ఉంటే అచ్చంగా ఆ దేవుడే పలికినట్టు అనిపిస్తుంది, నీ ఆశీర్వాదం నాకు బాగా కలిసొస్తుంది బాబు అంటూ ఇక హోటల్ మేనేజర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా కైలా బాబీ అయితే భోజనం చేసిన తర్వాత బయటకైతే వస్తారు. ఇక బయటికి వచ్చి ఇక ఎలాగైనా నళినిని వెతకాలని అనుకుంటూ ఉంటారు. బాబీ, మీ అమ్మమ్మ ఎక్కడ ఉందో వెతుకుతాము, అప్పుడు మీ అమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు అంటూ అనంగానే, నేను వెళ్ళొచ్చేంటి, నాతో పాటు నువ్వు కూడా వస్తావు, నేను ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉంటావు అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే. సరే బాబీ, నువ్వు ముందు మీ అమ్మమ్మ వాళ్ళని వెతకడానికి ప్రయత్నించు, వాళ్ళ అడ్రస్ ఎక్కడున్నా తెలుసుకోవాలి అంటూ అనంగానే ఇంతలో ఇక బాబీ కైలా కూడా అటువైపు చుట్టువైపులా తిరుగుతూ ఉంటారు. ఇంతలో కారులో వెళ్తున్న నళినిని చూసి అమ్మమ్మ అని పిలవంగానే ఒక్కసారిగా కారు అయితే ఆగుతుంది. ఇక కారు ఆపిన తర్వాత నళిని అయితే బాబీ కైలాను చూసి ఇక చాలా ఆనందపడుతూ, బాబీ నువ్వు ఇక్కడ అంటూ అడుగుతూ ఉండగా, నీకోసమే తిరుగుతున్నానమ్మమ్మ అంటూ అంటూ ఉంటాడు బాబీ అయితే. నేను కూడా నీకోసమే తిరుగుతున్నాను రా, రా వెళ్దాము అంటూ బాబీని తీసుకువెళ్తూ ఉండగా, ఆగమ్మమ్మ, తను నా స్నేహితురాలు, తనే ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చింది, మనతో పాటు తనని కూడా తీసుకుని వెళ్దాము అంటూ కైలా చెప్పంగానే, మనతో పాట ఈ అమ్మాయినా, ఈ అమ్మాయి ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది నళిని అయితే. ఈ అమ్మాయి కైలా, నా స్నేహితురాలు అంటూ చెప్పంగానే, బాబీ ఇన్ని రోజులు నిన్ను చూసినందుకు 10వ 10కో చేతిలో పెట్టి పంపించేస్తే సరిపోతుంది కదా, తను మనతో పాటు ఎందుకు అంటూ ఇక నళిని అనంగానే, లేదమ్మమ్మ, తనని నాతో పాటే తీసుకువెళ్తానని మాటిచ్చాను అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు. సర్లే, ఇప్పుడు ఈ బాబీని ఇంటికి తీసుకురావాలి అంటే ఈ కైలా కూడా బాబీతో పాటు వస్తే కానీ వచ్చేలా లేడు. అందుకనే ముందు బాబీని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ కైలాని ఏదో రకంగా పంపించేయడానికి ప్లాన్ చేద్దాము అంటూ అనుకుంటూ ఉంటుంది నళిని అయితే. బాబీని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక నళిని అయితే అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి అని. ఇక తన పని మనిషితో చెప్తూ ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి, తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ అనంగానే, అదెంత పని అమ్మగారు, అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా నేను చేస్తాను కదా అంటూ ఇక పని మనిషి అయితే అనడంతో ఇంతలో ఈ మాటలు అయితే బాబీ వినేస్తాడు. అంటే అమ్మమ్మకి కైలా ఇక్కడ ఉండడం ఇష్టం లేదన్నమాట, తనని ఎలాగైనా బయటికి పంపించేయాలనే చూస్తుంది అంటూ బాబీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక రోషిని దగ్గరికి వెళ్ళి నళిని అయితే చెప్తుంది,
రోషిని, నేను బాబీని తీసుకువచ్చాను. ఆ స్వర ఎక్కడ వాడిని ఎగరేసుకుపోతుందో, వాడికి స్వరాయే తన కన్న తల్లి అని ఎక్కడ తెలిసిపోతుందో అని నేను భయపడ్డాను. ఆ ఝాన్సీ కూడా వాడు అభి దగ్గరికి వెళ్లకుండా నిన్ను పొడిపించింది ఆ అభి అని చెప్పించింది. అందుకనే పాపం బాబీ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు తప్ప తన తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఇక నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత బాబీదే. బాబీ గనుక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు కోమాలోంచి బయటికి వస్తావు. నీ బిడ్డ కాకపోయినా వాడు ప్రేమ నీకు చాలా అవసరం అంటూ ఉంటుంది నళిని. అయితే ఈ మాటలు వినేసిన బాబీకి అయితే అర్థమవుతుంది. అంటే అబ్బాయి ఏ తప్పు చెయ్యలేదు, అమ్మాయి మేడం ఏ తప్పు చెయ్యలేదు. అమ్మాయి మేడం ఏంటి, అమ్మ నా కన్న తల్లి, ఇన్ని రోజులు నేను నిజం తెలుసుకోకుండా చాలా పొరపాటు పడ్డాను అంటూ ఇక అక్కడి నుంచి కైలాన్ని తీసుకుని బాబీ అయితే బయటికి వచ్చేస్తాడు. నేను నీకు చెప్తాను ముందు పద అంటూ కైలాన్ని అయితే బయటికి తీసుకువచ్చి, అసలు తను మా అమ్మ కాదంట, మా అమ్మ అమ్మాయి మేడమే అంట అని చెప్పంగానే, నేను చెప్పాను కదరా డాసు, ఆవిడే మీ అమ్మని, నీకు ఆవిడికి చాలా దగ్గర పోలికలున్నాయి, అందుకే నాకు ఆ రోజే అర్థమైపోయింది అంటూ చెప్తూ ఉంటుంది. కైలా అయితే సరే ముందు మా అమ్మాయి మేడంని వెతకాలి అంటూ అనంగానే, ఇంకా అమ్మాయి మేడం ఏంట్రా, అమ్మ ముందు మీ అమ్మని వెతుకుదాం పదా అంటూ ఇక కైలా అయితే బాబీని తీసుకుని బయలుదేరుతుంది. ఇంతలో ఇక ఆటోలో వీళ్ళిద్దరిని వెతుకుతున్న స్వర అయితే కనిపిస్తుంది. అమ్మా అని బాబీ పిలవంగానే ఆ పిలుపుకి స్వర అయితే ఎంతో ఆనందంగా ఇక ఆటో అయితే ఆపమని ఇక బాబీ దగ్గరికి అయితే వచ్చి కౌగిలించుకుంటుంది. బాబీ నీకోసమే వెతుకుతున్నాను బాబీ, నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావంటూ అనంగానే, అవునమ్మా నిజ నిజాలు తెలుసుకున్నాను, నువ్వే నా కన్న తల్లివని తెలుసుకున్నాను, అబ్బాయిది కూడా ఎలాంటి తప్పు లేదని తెలుసుకున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు. బాబీ అయితే బాబీని ఇంటికి తీసుకుని వస్తుంది స్వర. ఇక కైలా బాబీని చూసి అభి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. కైలా నా బిడ్డను దగ్గరుండి కాపాడినందుకు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా అంటూ అనంగానే, ఇంతలో బాబీ అయితే అభి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తాడు. అబ్బాయి నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ గురించి తెలిసి కూడా ఎవరో చెప్పింది నమ్మేశాను, ఇదంతా చేయించింది ఝాన్సీ ఆంటీ అని నాకు తెలియక నువ్వే నన్ను చంపించాలి అనుకున్నావని అనుకున్నాను అంటూ ఇక బాబీ అయితే నిజం చెప్పేసేసరికి ఇక అభి అయితే అన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఝాన్సీ నిజ స్వరూపం అయితే తెలుసుకుంటాడు. ఇక బాబీ అయితే దగ్గరయ్యేసరికి అభి కూడా చాలా ఆనందపడతాడు. ఇక ఝాన్సీ నిజ స్వరూపం తెలుసుకున్న అభి అయితే తనని నమ్మి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, ఇక తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్ణయించుకుంటాడు. ఇక స్వరాకి కూడా క్షమాపణ చెప్పడంతో ఇక స్వర కూడా అభిని క్షమిస్తుంది. ఇక కైలా బాబీ రావడంతో అభి స్వర కూడా అపార్థాలు తొలగి ఇక ఒకటవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై అలానే క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.